బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా అయితే దాంట్లో 4 సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీ 4 దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోటాల కింద ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్లో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఉత్తమ్ కుమార్, ఇక భట్టి విక్రమార్క, అలాగే పిసిసి అధ్యక్షుడు భేటీ అయి జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎల్లుండి ముఖ్యమంత్రి జాబితాతో ఢిల్లీ వెళ్ళి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్లో దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీ కావాలంటూ సిపిఐ ఎంఐఎం పట్టుబడుతున్న నేపథ్యంలో ఇక దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మా కొలీగ్ విజయ్ అన్నారు. విజయ్, ఎమ్మెల్సీ స్థానాలు లిస్టు దాదాపు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఏ రకంగా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియ ఉండబోతుంది? అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అయితే సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇతరత్ర ముఖ్య నేతలు కూడా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల పైన చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సుమారు గంటకు పైగా జరిగినటువంటి ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్సీ అవకాశం కోసం భారీగా పోటీ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా ఏ రకంగా ఉండబోతోంది అంతా తెలుస్తా ఉంది. అయితే ఏ రకంగా వడపోత చేపడితే పార్టీకి ఇబ్బందులు లేకుండా మనకు ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద సమావేశమైనటువంటి కోర్ కమిటీ అభ్యర్థుల ఎంపిక కోసం అనుసరించాల్సినటువంటి విధి విధానాల పైన కూడా దాదాపు గంట పాటు చర్చ అయితే కొనసాగింది. మరోసారి సమావేశమై విధి విధానాలతో పాటు ఎమ్మెల్సీ పదవులను కూడా ఆశిస్తున్నటువంటి నాయకుల జాబితా పైన కూడా పరిశీలించనున్నారు. ఇక ఈ విధి విధానాలకు లోబడి ఉన్నటువంటి ఆశావాహుల జాబితాను కూడా సిద్ధం చేయనున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు. అయితే ఆ తర్వాత ఆయా నాయకులు పార్టీకి చేసినటువంటి సేవలు ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారు తదితర అంశాల పైన కూడా పరిశీలిస్తారు. అర్హులైనటువంటి వారిని సామాజిక వర్గాలుగా వారిగా సమతుల్యత పాటించేటువంటి విధంగా కూడా జాబితాను సిద్ధం చేసి ఏఐసిసికి ఒక నివేదికనైతే సమర్పిస్తారు. అయితే తర్వాత ముఖ్యమంత్రితో కూడినటువంటి కోర్ కమిటీ నివేదిక జాబితాను ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను 4 కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. ఆ 4ంటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అందులో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇస్తుందా అన్నది ఏఐసిసి పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నెల 7 నుంచి లేదా 8 తేదీల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది ఎంపిక ఏదైతే తుది రూపానికైతే రాబోతా ఉంది ఎంపిక. ఇక ఈ నెల 7-8 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటుండడంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశాన్ని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కోర్ కమిటీ అందుబాటులో ఉండడం వల్ల ఏఐసిసితో చర్చించి అభ్యర్థుల ఎంపిక పైన తుది నిర్ణయానికి వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పిసిసి వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. రామ్దాస్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సిపిఐ నాయకులు మర్యాద పూర్వకంగా కూడా కలిశారు. కాంగ్రెస్ సిపిఐల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా సిపిఐ కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిని అయితే ఆ సిపిఐ నాయకులు కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి సానుకూలంగానే స్పందించారని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రామ్దాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి కసరత్తు కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇంట్లో మీనాక్షి నటరాజన్, అలాగే ఉత్తమ్, రేవంత్, భట్టి, పిసిసి అధ్యక్షుడు భేటీ అయి జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి జాబితా ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం కనిపిస్తోంది.
సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.